ఏంటి విరాట్ ఆలోచిస్తున్నావు? నథింగ్ మో. అవును, భూమి గురించి ఏం చెప్పలేదేంటి విరాట్? అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయానన్న బాధలో ఉందమ్మా. బాగుందని చెప్పొచ్చు కానీ డల్గా ఉందని చెప్పడం ఎందుకని ఆగాను. భూమి కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకుంటుందా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్ప మిగతా సబ్జెక్ట్స్లో అన్నిట్లో పర్ఫెక్ట్ మమ్మీ. మ్యాథమెటిక్స్లో అయితే మేధావి అని ప్రొఫెసర్ గారే మెచ్చుకుంటారు. సరే కానీ భూమికి నువ్వు హెల్ప్ చేస్తూనే ఉండు విరాట్. తనంటే నీకెందుకమ్మా అంత అభిమానం? మనల్ని కాదనుకుని వెళ్ళిపోయినా భూమి మంచితనం గుర్తుకు వస్తూనే ఉంటుంది. అలాంటి పర్సన్ భూమి మీద చాలా అరుదుగా ఉంటారు. భూమి మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో కదమ్మా. లక్ష్మీదేవిని ఎవరైతే ఆదరిస్తారో వారింటి గడప తొక్కుతానని తనే బతిమాలుకుంటుంది. కరెక్టే. కొన్ని సమస్యలు ఒకచోట మొదలై ఇంకొక చోట సమసిపోతాయి. నిప్పు మేము రాజేస్తే నీరు మీరు పోస్తారు. అసలు ఎందుకొచ్చారు? మేం రాలేతారా, తీసుకొచ్చారు మా అత్తయ్య. కబురు పెడితే నేనే వచ్చేదాని కదా ముక్తాదేవి గారు. అవసరం ఉన్న వాళ్ళు రావడమే పద్ధతి. మీకేం అవసరం ఉంది? మకుటం లేని మహారాణులు మీరు. ఆ వైభవం ఇప్పుడు లేదు. శిథిలమైపోయిన అంతఃపురాన్ని, చెదలు పట్టిన రాచరికాన్ని ప్రక్షాళన చేయడానికి నా పెద్ద మనవరాలు వస్తేనే పూర్వ వైభవాన్ని మీరు మళ్లీ చూస్తారు. అక్క, మనం వచ్చింది చిట్టి మనవరాలు నందిక గురించి. చరిత్ర ఎందుకిప్పుడు? భవిష్యత్తు మీదుండే ఆశలు అవతల వాళ్లకు తెలిస్తేనే కదా మనం ఇంకా ఎందుకు బతికున్నామో తెలిసేది. నిలబడే ఉన్నారు, రండి అలా కూర్చోండి. పర్వాలేదు తారాదేవి, 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. ఏంటో చెప్పండి, మీకేం కావాలి? మీ అబ్బాయి కావాలి. అదే మీ అబ్బాయి విరాట్ బాబు సపోర్ట్ కావాలంటున్నాను. నేనేం సపోర్ట్ చేయాలి? అర్థమయ్యేలా చెప్పండి. ఇంతదాకా వచ్చాక కూడా సిగ్గుపడతావేంటే? బాబు అడుగుతున్నాడుగా, చెప్పు. నాన్నమ్మకి చెప్పాను కదా. పెళ్లి చేసుకోమంటే సిగ్గుపడాలి గాని చదువుకోవడానికి సిగ్గెందుకు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, 1-2 సబ్జెక్టుల్లో డౌట్లున్నాయట. రికమెండేషన్ అనగానే రిక్వెస్ట్ లానే అర్థం చేసుకోండి. నందిక చదువు మీద విరాట్ బాబు కాస్త శ్రద్ధ పెడితే బావుంటుందని అడగటానికొచ్చాను. స్పెషల్ క్లాస్ తీసుకోవాలా? నేను ట్యూషన్స్ చెప్పనమ్మా. ఆ భూమికైతే చెప్తావు కదా. ఇప్పుడు చెప్పట్లేదు కదా. అల్లరి చిల్లరగా తిరిగే ఆడపిల్ల మొదటిసారిగా బాగా చదువుకోవాలనుంది నానమ్మ అని అడిగింది. కాదనకుండా నీ ఖాళీగా ఉన్నప్పుడే తన క్లాస్ చెప్పు. పెద్దవారు మీరు అడుగుతుంటే కాస్త ఇబ్బందిగా మొహమాటంగానూ ఉంది. విరాట్, నువ్వు లీజర్గా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. అంతే లీజర్గా ఉన్నప్పుడు చెప్తే చాలు. అరగంట నీ దగ్గర కూర్చుంటే దాని జాతకమే మారిపోతుంది. గ్రహాలు కూడా స్థానాలు మార్చుకుంటాయి బాబు. మీరెంత చెప్పినా వినేవాడిని కాదు. కానీ ముక్తాదేవి గారే స్వయంగా మా ఇంటికి వచ్చినందుకు నందికకు, అది కూడా కాలేజ్లోనే ప్రైవేట్ క్లాసెస్ చెప్పడానికి ఒప్పుకుంటున్నాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్ విరాట్. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ. నాండి, నువ్వింత కూల్గా ఉన్నావేంటి? విరాట్ భూమికి ఉపయోగపడే బుక్ తీసుకోమని స్లిప్ ఇచ్చాడు. స్లిప్తో వచ్చినా అది స్లిప్ అయిపోతుంది. ఆ బుక్ని తనకి దక్కకుండా చేస్తానని చెప్పి నువ్విలా వాల్పోయావేంటి? జరగబోయేదేంటో తెలిసాక హైరానా పడరాదని పురాణంలో ఉంది. నువ్వదెప్పుడు చదివావు నాండి? పూల తోటలో కూర్చుంటే పూల వాసన వచ్చినట్టు
గ్రంథాలయంలో కూర్చుంటే గ్రంథాల్లోని జ్ఞానం అంటుకుంటుంది. వాహ్వా వాహ్వా. సైలెన్స్. నాండి కోతలు వచ్చాయి. రాని బుక్ దొరకగానే చిందులేస్తాయేమో. ఆబ్వియస్లీ, కానీ దొరకడానికి టైం పడుతుంది. భూమే అయ్యి అట్టా సుత్తున్నాయటే. నువ్వు ఆన్లైన్ చూడకు, పుస్తకాన్ని చూడు. దొరికిందా? ఇంకా లేదనుకుంటా. దొరుకుతుందా? దొరికేలానే ఉందనుకుంటా. దానికి దొరకాలి. కొండమ్మ పుస్తకం దొరికినదే. ఇరేడ్ బాబుకు జై. నాండి, దే గాట్ ఇట్ నాండి. సార్, ఈ పుస్తకం చదువుకొనిస్తాను. థ్యాంక్స్ పాడేరు. నాకు ఈ బుక్కే కావాలి. నాన్న ఎత్తుకొని తీసుకొచ్చింది నువ్వెట్ట తీసుకుంటావమ్మడు? మే నందిక, గుంజుకుంటావెందుకే? గూబా గుయ్యమంటా చెప్తున్నా. షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఈ బుక్ ఆల్రెడీ నా పేరు మీద బుక్ అయిపోయింది. రూల్స్ ప్రకారం ఈ లైబ్రరీలో ఏ పుస్తకం కావాలన్నా ముందుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ పని నేను చేశాను, వెతికే పని నువ్వు చేసావు. రండి. అది కొనుక్కోవాలన్నా అంత బేగి దొరకదంట. నాన్న చదివిస్తాను, ఇచ్చే. నేనేమి బలవంతంగా తీసుకోలేదు, రూల్స్ ఫాలో అయ్యాను, దట్స్ ఆల్. అది తెలుసుంటే భూమి కూడా ఫాలో అయ్యేది. మీరెప్పుడు దీన్ని ఫాలో అవుతుంటారు కదా, ఈసారి ఎందుకు లేట్ ఎంట్రీ ఇచ్చారు? నువ్వు ఇలా చేస్తావని తెలియక. రే సోడా, కాలేజ్ కబుర్లు చెప్పడమే కాదు, కాలేజ్ రూల్స్ కూడా వీళ్ళకి చెప్పాలి. పల్లెటూరు నుండి వచ్చారు కదా పాపం. మే మా పుస్తకం మాకు ఇయ్యే. ఆగండి, గొడవ పడద్దు. నందిక అరగంట ముందు వచ్చి కావాలని ఈ పుస్తకం రిజిస్టర్ చేసుకుంది. తెలుసునా మనసుకి తొలి కదలిక